Hey guys, welcome back to today's video. సో ఈ రోజు వీడియోలో స్ప్రింగ్ 2025 సెమిస్టర్కి కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఆల్రెడీ మనం నేను నా పాత వీడియోస్లో చూపించిన ట్రావెల్ ప్యాకింగ్ లిస్ట్ ఉంటుంది, A to Z ప్యాకింగ్ లిస్ట్. సో పాత డాక్యుమెంట్కి కొన్ని చేంజెస్ అయితే చేసి ఇంకా ఏమేమి యాడ్ చేయొచ్చు, ఏమేమి తీసేయచ్చు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు అక్కడ దొరికేవి ఇక్కడ ఇంకొంచెం ఫీజిబుల్గా ఇంకొంచెం ఈజీగా మంచి క్వాలిటీవి ఇక్కడ దొరుకుతాయి అనేవి అట్లాంటివన్నీ తీసేసి లిస్ట్ అంతా రివైజ్డ్ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో A to Z ప్యాకింగ్ లిస్ట్ అండ్ ఆల్సో కొన్ని లగేజ్ బ్యాగ్ డీల్స్ అండ్ మోస్ట్లీ మీరు ఇన్ కేస్ సింగిల్గా వచ్చినా గ్రూప్ మీ ఫ్రెండ్స్తో వచ్చినా కానీ ఏమేమి ప్యాక్ చేసుకుంటే బెస్ట్ బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టారంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లగేజ్ బ్యాగ్స్ మీద ఎక్సెసివ్గా ఖర్చు పెట్టడం వేస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే స్టూడెంట్స్గా మనం ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ అయితే చేయం, మనకి ఏమైనా గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ లేదు 6 నెలలకు ఒకసారి వెళ్ళి పేరెంట్స్ని చూసి రావడానికి. సో ఈ లగేజ్ బ్యాగ్స్ మీద మీరు ఎంత అయితే మీ ఫినాన్సెస్లో ఎక్కువ కట్ చేసేయగలరో అంత కట్ చేస్తే బెటర్. ఆల్రెడీ పాత బ్యాగ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గర ఆల్రెడీ పాత ఉన్నాయంటే అసలు అవే తెచ్చుకోవడం బెస్ట్. అండ్ ఒకవేళ మీరు కొత్త బ్యాగ్స్ కనుక పర్చేస్ చేస్తుంటే బయట మీరు షాప్స్కి వెళ్ళి చూస్తే కనుక మీకు అరౌండ్ 3 బ్యాగ్ సెట్ 17,000, 18,000, 20,000 కూడా 3 బ్యాగ్ సెట్ కొనేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. దాని బదులు మీరు ఇంట్లోనే కూర్చొని మంచిగా ఆన్లైన్లో మనకి అమెజాన్లో అమెరికన్ టూరిస్టర్ పెద్ద పెద్ద కంపెనీస్ అప్పర్ కేసు, సఫారీ ఇట్లాంటి బ్రాండ్స్ అన్నీ మంచి మంచి డీల్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు మీకు మొత్తం మీకు ఫోటో స్క్రీన్ మీద డిస్ప్లే చేసి డిస్క్రిప్షన్లో విత్ ఆ లగేజ్ బ్యాగ్ డీల్స్ లింక్స్తో పాటు మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అంతంత ఖర్చు పెట్టే బదులు మీరు కొంచెం తక్కువలో 5,000-6,000లో కూడా మొత్తం మీకు 3 బ్యాగ్స్ తెచ్చేసుకోవచ్చు. ఇంకా మీడియం ప్రైస్ రేంజ్ చూసుకుంటే 6,000-7,000 అండ్ ఇంకా మాక్సిమం ద టూ మచ్ ఇంకా హైయెస్ట్ మీరు పెట్టే ప్రైస్ రేంజ్ చూసుకుంటే 10,000 ఎట్ మ్యాక్స్లో మీకు 3 మంచి క్వాలిటీ బ్యాగ్స్ విత్ సమ్ ఇంటర్నేషనల్ వారంటీ వచ్చేవన్నీ పిక్ చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. సో అట్లాంటి దాంట్లో ఫస్ట్ లగేజ్ సెట్ డీల్ ఏంటంటే సఫారీలో మనకి 3 పీస్ సెట్ క్యాబిన్, స్మాల్ బ్యాగ్, మీడియం బ్యాగ్ అండ్ లార్జ్ బ్యాగ్ ఈ 3 బ్యాగ్స్ కలిపేసి 5,100కి సెట్ ఉందన్నమాట. సో చాలా మంది ఏంటంటే సఫారీకి ఇంటర్నేషనల్ వారంటీ ఉండదు కదా, ఇండియన్ బ్రాండ్ కదా, ఇక్కడ వారంటీ ఉండదు కదా అని చెప్పేసి అనుకుంటా ఉండొచ్చు. బట్ మీకు ఎంత వారంటీ ఉన్నా ఏమున్నా మీకు బ్యాగ్కి డ్యామేజ్ అయిపోయి మీరు ఇక్కడికి వచ్చి ఆ వారంటీ క్లెయిమ్ చేసి ఫ్రీగా రిపేర్ చేయించుకునే అంత సీన్ ఇక్కడ ఎక్కడా ఉండదు. మీరు అంత దూరం ఆలోచించి దానికోసం మీరు ఎక్స్ట్రాగా ఇంకొక సెట్ ఆఫ్ బ్యాగ్స్ కొనేంత ప్రైస్ పెడతారనమాట. అమెరికన్ టూరిస్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కొనాలి, వారంటీ ఉంటాయి అవి అయితే అని చెప్పేసి. సో మోస్ట్లీ మీరు తక్కువ రేంజ్లో చూసుకుంటున్నారు కాబట్టి 4 వీల్ సెట్, డబల్ వీల్స్ కాకుండా సింగిల్ వీల్ 4 వీల్ సెట్ టీఎస్ఏ లాక్ లేకపోయినా పర్లేదనమాట. ఎందుకంటే మనకి టీఎస్ఏ లాక్ ఇట్లా నేను సైడ్ డిస్ప్లే చేస్తాను. ఈ టీఎస్ఏ లాక్ మనకి ఇట్లా విడిగా కూడా మనకి అమెజాన్లో ఉంటుంది. సో ఈ టీఎస్ఏ లాక్ కొనుక్కొని నార్మల్ జిప్స్కి ఆ టీఎస్ఏ లాక్ వేసేసి సరిపోయింది. మనం సూట్ కేసులో ఇన్బిల్ట్ టీఎస్ఏ లాక్ ఉండాలని చెప్పేసి 15,000-20,000 స్పెండ్ చేసే అవసరం అయితే ఉండదు. సో ఈ సఫారీ సెట్ అండ్ నెక్స్ట్ కొంచెం మీడియం రేంజ్కి వెళ్తే అమెరికన్ టూరిస్ట్లో మనకి డిఫరెంట్ కలర్స్లో ఇది ఇప్పుడు నేను డిస్ప్లే చేసే ఆప్షన్ మనకి అవైలబుల్లోనే ఉంటుంది. అండ్ ఇదే సెట్తో పాటు కెమిలెంటోడిది ఒక 1,000 రూపీస్ తక్కువకి. సో ఇవి రెండు కొంచెం మీడియం ప్రైజింగ్ అనమాట. 6,700 అండ్ 7,999, 8,000, 6,000-8,000 మీడియం రేంజ్ మధ్యలో అమెరికన్ టూరిస్టర్ మనకి. అండ్ మనకి ఇప్పుడు నేను చూపించే సెకండ్ ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఈ సెట్ అయితే మీకు విత్ టీఎస్ఏ కూడా వస్తుంది. బట్ మీకు ఫస్ట్ కెమిలెంట్ సెట్ అయితే వితౌట్ టీఎస్ఏ వస్తుంది. బట్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ ఈ రెండు పరంగా పోల్చుకుంటే కనుక. సో ఇవి రెండు కొంచెం మీడియం ప్రైజింగ్లో వచ్చేవి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఎట్ మ్యాక్స్ నేను పర్సనల్గా కొనుక్కున్న బ్యాగ్స్ అయితే ఇన్ యూఎస్ వచ్చేటప్పుడు అప్పర్ కేస్ వాళ్ళవి లార్జ్ బ్యాగ్స్ సింగిల్ సెట్వి 3,500 ఉంటుంది అనమాట ఒక్కొక్క లార్జ్ బ్యాగ్. సో నేనేం చేశానంటే లార్జ్ బ్యాగ్స్ విడిగా 3,500 పెట్టి 2 లార్జ్ బ్యాగ్స్ కొనుక్కొని ఒకటే క్యాబిన్ బ్యాగ్ కొనుక్కున్నాను అనమాట 1,500కి. సో అప్పుడు నాకు అరౌండ్ 7,000 అండ్ క్యాబిన్ బ్యాగ్ ఒక 2,000 వేసుకున్నా కానీ 9,000లో మొత్తం 3 బ్యాగ్స్ వచ్చేసినట్టు లెక్క అనమాట. సో ఈ అప్పర్ కేస్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి 2 ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీతో వస్తుంది, టీఎస్ఏ లాక్ ఉంటుంది అండ్ ఆల్సో బ్యాగ్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది, డబల్ వీల్స్తో కూడా వస్తుంది అనమాట. సో ఇది ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ పెట్టి మంచి క్వాలిటీదే కొనాలనుకుంటే ఇది తీసుకోవటం బెస్ట్ అని చెప్తాను. డీల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంకా ఇవి కొంచెం మీడియం లార్జ్ బ్యాగ్ సైజెస్ లింక్స్ అనమాట. మీకు ఒకవేళ డౌట్ ఉండొచ్చు మీడియం అండ్ లార్జ్ సరిపోతాయా లేదా 2 లార్జే తీసుకోవాలా అని చెప్పేసి.
మీరు 2 లార్జే సెపరేట్‌గా పర్చేస్ చేస్తే ఏమవుతదంటే కాస్ట్ బర్డెన్ అనేది పెరిగిపోద్దనమాట. అదే మీరు ఈ 3 పీస్ సెట్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, లైక్ ఈ 3 పీస్ సెట్ మీకు తక్కువకొచ్చేస్తది. అండ్ మీరు వెయిట్ ఎక్కువుండి, వాల్యూమ్ తక్కువ కన్జ్యూమ్ చేసే ఐటెమ్స్ అన్నీ మీడియం బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చు. వెయిట్ తక్కువుండి, వాల్యూమ్ ఎక్కువగా ఉండే వాటివన్నిటిని లార్జ్ బ్యాగ్‌లో సర్దుకోవచ్చనమాట. సో, మీరు సర్దుకునే నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా సర్దుకునే విధానం బట్టి ఉంటది. బట్ నా పరంగా క్యాబిన్ స్మాల్, మీడియం బ్యాగ్ అండ్ లార్జ్ బ్యాగ్ ఈ 3 బెస్ట్ అసలు మంచిగా సరిపోతాయి. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఒకవేళ మీరు ఈ అప్పర్ కేస్ బ్యాగ్స్ లార్జ్‌వి 2 సెపరేట్‌గా కొంటంటే క్యాబిన్ బ్యాగ్స్ యొక్క లింక్స్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో లైక్ ఒక 5-6 క్యాబిన్ బ్యాగ్ లింక్స్ గూడా ఇచ్చాను. ఇందులో గూడా మీకు లోయెస్ట్ ప్రైస్ రేంజ్ చూసుకుంటే 1600కి అట్లా మీకు సఫారీది క్యాబిన్ బ్యాగ్ వచ్చేస్తదనమాట 55 సెంటీమీటర్స్‌ది. సో, అదైతే బెస్ట్. అది తక్కువలో. ఇంకా మీడియం ఇంకా మనకి బెస్ట్ ఇంకా హైయెస్ట్ ఏం లేకుండా మీడియం అండ్ బెస్ట్‌లో మనకి అమెరికన్ టూరిస్టర్ వాడిది 2500కో, 2000కో నార్మల్ లైక్ బ్లాక్, రెడ్, బ్లూ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్‌లో ఈ అమెరికన్ టూరిస్టర్ వాడి ఉంటది. నేను పర్సనల్‌గా పర్చేజ్ చేసిందైతే ఈ బ్యాగే ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. సో, ఇదొచ్చేసి మనకి 2500 అట్లా పడతది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, వీటన్నిటితో పాటు సమ్ బ్యాక్ ప్యాక్ డీల్స్ గూడా పిక్ చేశాననమాట. సో, నార్మల్‌గా మనకి బ్యాక్ ప్యాక్ డీల్స్ ఫ్రమ్ 600-1500 మొత్తం లింక్స్ అన్నీ ఇచ్చేసాను మీకు. బ్యాక్ ప్యాక్ మీకు ఏది నచ్చితే అది డిజైన్స్‌తో సహా మొత్తం. సో, ఇంక ఈ లగేజ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ పక్కన పెట్టేస్తే, ఇంక మనం ప్యాకేజింగ్ లిస్ట్‌కొచ్చేస్తే, మీరు ఒకవేళ సింగిల్‌గా వస్తుంటే గనక ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ ఐటెమ్స్ మీరు క్యారీ చేయాల్సినవేంటంటే, లైక్ మీకు ముందు ఆర్గనైజ్డ్‌గా మంచిగా పాస్‌పోర్ట్ ఇవన్నీ మీరు పెట్టుకొని తిరగటానికి గాని, ఎయిర్‌పోర్ట్‌లో గాని, దిగాక గాని ఇక్కడ యూఎస్‌లో మీరు ఎట్లా పడితే అట్లా పడేయకుండా, మీ వీసా ఫైల్ సెపరేట్‌గా ఉంచుకొని, మీరు ఎయిర్‌పోర్ట్‌లో కూడా చాలా సార్లు మీరు పాస్‌పోర్ట్ చూపించాల్సి ఉంటది, తీయాల్సి ఉంటది. ఎప్పుడు హ్యాండీగా ఉండాలి కాబట్టి, ఇట్లా ఒక స్లింగ్ బ్యాగ్ డిస్‌ప్లే చేస్తాను చూడండి. సో, ఈ స్లింగ్ బ్యాగ్ మనకి 500-600 ఆర్ 1000 రూపీస్ లోపలే మనకి అవైలబుల్‌లో ఉంటది. బ్లాక్, బ్లూ, బ్రౌన్ అన్ని కలర్స్‌లో ఉంటదనమాట. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. స్లింగ్ బ్యాగ్ ఫర్ పాస్‌పోర్ట్ అని చెప్పేసి. ఇదొకటి మంచిగా హెల్ప్ అయింది. బాగా యూజ్ అయింది నాకు. సో, పర్సనల్‌గా నాకు హెల్ప్ అయినయి మాత్రమే చెప్తున్నాను. ఏదో ఏది పడితే అది చెప్పాలని చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు సోలోగా వచ్చినా, గ్రూప్‌తో వచ్చినా ఎవరి ట్రావెల్ అడాప్టర్ అయితే వాళ్ళు క్యారీ చేయండి. ఎందుకంటే మీరు ఇండియా నుంచి ల్యాప్‌టాప్ చార్జర్స్‌కి గాని, లేతే ఇండియన్ ప్రొడక్ట్స్ చార్జర్స్ ఇనీషియల్‌గా మీరొచ్చినప్పుడు మీకు అవన్నీ వాడుకోవడానికి మీకు ఈ ట్రావెల్ అడాప్టర్ అనేది చాలా యూజ్ అవుతదనమాట. ఒకవేళ మీరు ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎక్కడైనా మధ్యలో మీరు ట్రాన్సిట్ స్టాపుల్లో ఆగిన ట్రావెల్ అడాప్టర్ పనికొస్తది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ల్యాప్‌టాప్స్‌కి. సో, నేనైతే ఇప్పటికి గూడా 1 ½ ఇయర్ అవుతుంది. నేను ఇంకా అదే ట్రావెల్ అడాప్టర్ ల్యాప్‌టాప్ చార్జర్‌కి వాడుతున్నాననమాట. సో, ట్రావెల్ అడాప్టర్ గూడా మనకి అరౌండ్ 1000 రూపీస్ అట్లా ఉంటది. ఇదైతే ఎవరి ట్రావెల్ అడాప్టర్ వాళ్ళు క్యారీ చేయడానికి ట్రై చేయండి. దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. అండ్ నెక్స్ట్ కిచెన్ ఐటెమ్స్ విషయానికొచ్చేస్తే మీరు సింగిల్‌గా వస్తున్నట్టయితే మీరు ఎక్కువ కిచెన్ ఐటెమ్స్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందయిపోతది. సో, బేసిక్‌గా మంచిగా బెస్ట్‌గా ఒక 3 ఇన్ 1 కుక్కర్ ఉంటదనమాట. సో, మనకది ప్రెషర్ కుక్కర్ లాగా వాడుకోవచ్చు. కావాలంటే పాన్ లాగా ఫ్రై చేసుకోవడానికి వాడుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి కర్రీస్ వండుకోవడానికి లైక్ 3-4 లీటర్స్ స్పేస్‌లో పెద్దదే ఉంటది. ఇది మనకి అరౌండ్ 2800 అట్లా ప్రైస్ రేంజ్‌లో ఉంటదనమాట. దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చి ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి. సో, ఇది 3 ఇన్ 1 పీజియన్ వాళ్ళ కుక్కర్ అనమాట. నేనొచ్చేటప్పుడైతే ఇదొకటి తెచ్చుకున్నాను. అండ్ మనకి సెపరేట్‌గా మీకు అంతగా సింగిల్‌గా వస్తున్నారనుకుంటే ఒక దోస తవా అండ్ ఒక చపాతీ తవా ఈ 2 500-600 రేంజ్‌లో అవి కూడా మనకు ఆన్‌లైన్‌లోనే దొరికేస్తాయి. సో, ఇవి మీరు ఒకవేళ సోలోగా వస్తుంటే క్యారీ చేయాల్సినవనమాట. ఇన్ కేస్ మీరు గ్రూప్‌లో వస్తున్నట్టయితే గనక మీకొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీడీఎఫ్ డాక్యుమెంట్ ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. ఏ టు జెడ్ ప్యాకింగ్ లిస్ట్ అని చెప్పేసి. సో, మొత్తం మీకు టాయిలెటరీ ఐటెమ్స్ గానీ, మీకు బ్లాంకెట్స్, మీ కిచెన్‌లో సామాన్లు కూడా వరుసగా విత్ ఆల్ లింక్స్ మీకేమేమి అవసరం అవుతాయి అని చెప్పేసి ఇచ్చేసాను. మీరు ఒకవేళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ 3 ఆర్ 4 మెంబర్స్ వస్తుంటే, ఆ డాక్యుమెంట్ మొత్తం మీరు చూసుకొని, ఆ డాక్యుమెంట్‌ని డివైడ్ చేసుకొని, మంచిగా ముగ్గురు, నలుగురుంటే అవన్నీ తెచ్చుకోవచ్చనమాట. ఇబ్బందేమి లేకుండా ఉంటది. బట్ 1 మెంబర్ వస్తుంటే, మీరు ఒకళ్ళే గనక వస్తుంటే గనక, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన ఈ నార్మల్ బేసిక్ ఎలక్ట్రానిక్ స్టఫ్ ఇవన్నీ మాత్రం క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి మీకు ఇనీషియల్‌గా ల్యాండ్ అవ్వంగానే ఫస్ట్ ఒక 1-2-3 మంత్స్‌కైతే మీకు అవి బాగా హెల్ప్ అవుతాయనమాట. అండ్ నేనెప్పుడు చెప్పినట్టే లైక్ ఎక్కువ హెవీ వెయిట్ ఉండే బ్లాంకెట్స్ ఇవన్నీ క్యారీ చేయొద్దు ఇండియా నుంచి. ఎందుకంటే నేను గూడా స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం బ్లాంకెట్స్ అవి ఇవి తెచ్చుకున్నాం అనమాట. ఊరికే స్పేస్ దండగ సూట్ కేస్‌లో. మీకు ఇక్కడ $25కే వాల్‌మార్ట్‌లో కంఫర్టర్ సెట్ ఉంటదనమాట. మీకు బెడ్ షీట్ వచ్చేస్తది. బెడ్ షీట్ కింద ఇంకొక క్లాత్ వస్తది. పిల్లో కవర్ వస్తది. అండ్ ఆల్సో మీరు కప్పుకోవడానికి ఒక థిక్ కంఫర్టర్ వస్తది. ఇవన్నీ కలిపి $25కి వచ్చేస్తాయి. $25-30లో. సో, మీరు పెద్ద బ్లాంకెట్స్ ఎటువంటివి క్యారీ చేయాల్సిన అవసరం లేదు.
సో అదనమాట ఈ వీడియోకి. ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్‌గా ఆల్ ఏ టు జెడ్ మీకు మొత్తం లిస్ట్‌లో లింక్స్ అండ్ మీకు మొత్తం డేటా అంతా ప్రొవైడ్ చేసి ఉంటది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మీ స్ప్రింగ్ 2025కి వచ్చే ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా ఇవన్నీ తెలియజేయండి అనమాట. సో అదనమాట. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కొట్టారంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్.